కాంగ్రెస్ గవర్నమెంట్ని అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే నిరుద్యోగులు. గత ప్రభుత్వం 14 పేపర్లు రోడ్డు మీద పెట్టి బజార్లు అమ్ముకుంటే 89,000 ఉద్యోగాలు వేసి ఒక్క ఉద్యోగం కూడా నింపకపోతే 10 సంవత్సరాలు కాలయాపన చేసి ఒక్కసారిగా ఎన్నికల ముందు ఎగ్జాములు పెట్టి గందరగోళపరిస్తే ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈ ప్రభుత్వాన్ని మేము అధికారంలో కూర్చోబెట్టినాం. వీళ్ళు అతిపెద్ద మేనిఫెస్టో ఇచ్చారు. ఎంత పెద్ద మేనిఫెస్టో అంటే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మోడీ నోటిఫికేషన్, ఏప్రిల్ 1వ తారీఖు నాడు గ్రూప్ 2 ఇస్తాం, జూన్ 1వ తారీఖు నాడు మరో నోటిఫికేషన్ ఇస్తాం, మొదటి ఫేజు, రెండో ఫేజు, ఇన్ని రకాల ఫేజులు పెట్టి డిసెంబర్లోగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఇప్పుడు అలా గవర్నమెంట్ 6 నెలలు అయింది, ఒక్క ఉద్యోగం కూడా నింపల, ఒక్క ఎగ్జామ్ పెట్టలే. పెట్టినటువంటి ఎగ్జామ్లో కూడా గందరగోళం చేసి పోస్ట్ మిగిల్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నిరుద్యోగ అంశాలపైన మాట్లాడడం కోసం ఇవాళ ప్రెస్ మీట్ ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నాం. రేపు 20వ తారీఖు, జూన్ 20వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించబోతున్నాం. దీనిలో భాగంగా విద్యార్థులకు సంబంధించిన అందరు విద్యార్థి యొక్క లీడర్లు, అలాగే ఆర్ కృష్ణన్న, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కలిసాం, టీఆర్ఎస్ వాళ్ళని కలిసినారు, బీజేపీ వాళ్ళని కలిసినారు, టోటల్ అన్ని ప్రజా సంఘాలను కూడా కలవడం జరిగింది. రేపు 20వ తారీఖు మహాధర్నాకు మాకు మద్దతు ఇవ్వండి. నిరుద్యోగులని ప్రభుత్వం రోడ్డు మీద నిలబెట్టింది. ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే పైసలు ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 50,000 ఇస్తాం, పీజీ పిహెచ్ చేసి 5 లక్షలు ఇస్తామని ఒకటి కాదు, 2 కాదు, 100 రకాల హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా 1% కూడా ముందడుగు వేయకుండా, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కూడా సక్రమంగా నింపకుండా, ఇవాళ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 783 పోస్టులు గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని 2,000 ఉద్యోగాలకు నింపాలా, పెంచాలి. ఈరోజు జరిగిన పరిణామం చూస్తే ఈ ప్రభుత్వం అసలు ఒక్క పోస్టు కూడా పెంచినట్టు కనిపిస్తుంది. వీళ్ళు గతంలో 1:100 ప్రిలిమ్స్ అని చెప్పారు. ఈరోజు మేము ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వాళ్ళందరి ఇళ్లలోకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని అన్నీ చెప్పి మా గోడు చెప్పుకున్నాక కూడా వీళ్ళు వినిపించుకొని పక్షంలో బాలును ప్రతిపక్షం కోర్టులోకి వదిలినాం. నిన్న హరీష్ రావు అన్న దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టించినాక ఇన్ని రోజులు మమ్మల్ని తస్కారం చేస్తూ మోసం చేయాలనుకున్న వీళ్ళ కపట నీతి అనేది ఈరోజు బయటపడింది. ఆ కపట నీతి ఏంటంటే మేము చేస్తాం అని చెప్పేసి ప్రిలిమ్స్ని అట్టనే కండక్ట్ చేయించారు. ఈ ఎంప్లాయీస్ 3 నెలలు తిరిగితే మేము ఖచ్చితంగా చేస్తున్నాం అని చెప్పేసి పోస్ట్ పోన్ చూస్తున్నాం అని చేసిరు. ఈ రోజు కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1:100 ఇస్తాం అని చెప్పేసి నాన్సిర్రు. గ్రూప్ 2లో కూడా పోస్టులు పెంచుతామని నాన్చిర్రు. గ్రూప్ 3లో కూడా చెప్పిర్రు. ఆడ మాకు వెబ్ నోట్ అనేది వచ్చి అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేసినాక మాకు ఈ మహేందర్ రెడ్డి గారి వేగాన్ని చూస్తే ఇది బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా ఉంది, ఎమ్మటే హాల్ టికెట్లు ఇస్తాడని చెప్పేసి మేము గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షం దగ్గరికి పోతే నిన్న మధ్యాహ్నం 10 గంటలకు 11 గంటల ప్రతిపక్షం వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఊటిన ఒక ఎమ్మెల్సీ, ఒక గ్రంథాలయ సంస్థ చైర్మను, ఈరోజు ఒక ఎమ్మెల్సీ, నిన్న ఒక మంత్రి, 3 ప్రెస్ మీట్ పెట్టిరు. ఈరోజు ఎమ్మెల్సీ గారు ఏం చెప్పారు అంటే ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఏది చేంజ్ చేయొద్దు, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఏంటంటే గేమ్ను ఏ రూల్స్ తోటైతే ప్రారంభిస్తామో గేమ్ను అదే రూల్స్ తోటి ఎండ్ చేయాలన్నాడు. సరే, మరి ఈరోజు ఎండ్ చేయాలన్నప్పుడు ఇక్కడ మీ దగ్గర ఆ రోజు మాకు చెప్పినటువంటి ఇదే రియాజ్ గారు బేసిక్గా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, గోల్డ్ మెడల్, మరి ఆయన ఆ రోజు ఆ గోల్డ్ మెడల్ నాలెడ్జ్ ఎట్టిపోయింది, ఎక్కడ పోయింది, మమ్మల్ని అందరినీ ఎందుకు ఆ రోజు రవీంద్ర భారతికి తీసుకొచ్చిండు, ఎందుకు చేసిండు? అప్పుడు ప్రభుత్వమే నీళ్లు, నిధులు, నియామకాలు అనేసి అన్నారు. బట్ ఇప్పటి వరకు ఏంటిదంటే ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కూడా నీళ్లను పట్టించుకుంటారు, నిధులను పట్టించుకుంటారు, కానీ మా ఏదైతే నిరుద్యోగం ఉందో దాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళడానికి ఒక్కరు కూడా వస్తలేరు. అడుగుతాం,
మేము ప్రతి ఒక్క మినిస్టర్స్ని అడుగుతాం, ఎమ్మెల్యేస్ని అడుగుతాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్సే ఉండదు. ఎందుకు సార్ మా నిరుద్యోగులతో మీకు ఇంత చెలగాట? మాకు అర్థమైతలేదు. ఎన్ని రోజులు ఏదో ఒకటి మాకు క్లారిటీ ఇవ్వండి. మాకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతారా, లేదు అంటే ఈ నిరుద్యోగ సమస్యను ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారా? ఈరోజు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఆ రోజు ఏమో నిరుద్యోగులు రెచ్చగొట్టిన ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చైర్మన్ పదవులు పొందినారు, ఎమ్మెల్సీ పదవులు పొందినారు, మీకు మాత్రమే పదవులు కావాలి కానీ మాకు ఉద్యోగాలు వద్దా సార్? ఎక్కడి నుంచో వచ్చాము, గ్రామీణ ప్రాంతాల నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం. మాకు ఉద్యోగాలు, జాబులు అనేది మీరు పెంచే మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి. లేదు అంటే దీన్ని చాలా తీవ్రంగా ఉంటుంది సార్. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది. సో మేము ఖచ్చితంగా 20వ తారీఖున చలో ఇందిరా పార్క్ అని పెట్టుకున్నాము. మీరు మాకు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మాకు పోస్టులు పెంచితే మాత్రం దీన్ని ఇంతటితో వదిలేస్తాం. లేదు అంటే మేము ఖచ్చితంగా మేమేంటో నిరూపించి చూపిస్తాం సార్. నిరుద్యోగులతో మీరు ఆడుకుంటున్నారు. మీకు ఏం అడ్డొస్తుంది? ఇదే మీకు ఇప్పుడు అడ్డు ఉన్న కారణాలన్నీ ఎలక్షన్స్ ముందు మీకు లేవా? ఇప్పుడు అవి మేజర్ రీజన్స్ ఎందుకు అవుతున్నాయి మీకు? సో మా మేజర్ డిమాండ్ గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 1 1:100 రేషియో కూడా మీరు ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసిందే మేము అడుగుతున్నాం. ఇదేదో మేము కొత్త తెర మీద తీసుకొచ్చి అడగట్లేదు. నేను ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, సో మా మేజర్ డిమాండ్స్ గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1:100 చేయాలి. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అన్ఎంప్లాయ్ సైడ్ నుంచి. వాటన్నిటి గురించి ఖచ్చితంగా కమిటీ వేస్తారో లేకపోతే వచ్చి డైరెక్ట్గా అన్ఎంప్లాయీస్తో మాట్లాడతారో ఏదో ఒకటి గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు రెస్పాన్స్ అనేది కావాల్సిందే. మేము డిమాండ్ చేసేది ఇది. ఇంకొకటి నేను మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరినైతే రిప్రజెంటేటివ్స్గా అన్ఎంప్లాయీస్కి రిప్రజెంటేటివ్స్ అని చెప్పుకుంటున్నారా లేదా వాళ్ళని అపాయింట్ చేశారా మాకు తెలీదు. కానీ బల్మూరు వెంకట్, రియాజ్ అనే పర్సన్స్ అన్ఎంప్లాయీ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. నేను మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్కి నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఒకటే ఏంటి అంటే, మీ వెనకాల తిరిగే 10-20 మంది మాత్రమే అన్ఎంప్లాయీస్ కాదు. బయటికి వచ్చి చూడండి అన్ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎట్లా ఉంటారు, ఏంటి వాళ్ళ బాధలు ఏంటి అనేది అర్థమవుతుంది. ఇన్ఫార్మర్ని పెట్టుకొని గవర్నమెంట్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకుండా ఎందుకు చేస్తున్నారు అంటే, ఈరోజు మీకు పదవులు వచ్చినాయి కాబట్టి మీరు ఏమైనా చేస్తారు. సో దీన్ని మేము ఖచ్చితంగా కండెమ్ చేస్తాం, అడ్డుకుంటాం. మీకు అన్ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఏంటి, ఎట్లుంటారు, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలవాలంటే రేపొద్దున ఇందిరా పార్క్ వచ్చి చూడండి. వాళ్ళ వెనకాల తిప్పుకునే 10-20 మంది కాదు అన్ఎంప్లాయీస్ అంటే. వాళ్ళకు ముచ్చట చెప్పి పంపించినట్టు కాదు ఇప్పుడు సమస్యలకు పరిష్కారం. మా తరఫున ఉండే డిమాండ్స్ ఇవి ఖచ్చితంగా చేయాల్సిందే. గవర్నమెంట్ చేయకపోతే మేము దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని మీరు చేయకపోతే ఇంకెవడు చేస్తాడు? కాదు ఏది అయినప్పటికీ ఈరోజు ఇంతకుముందు నేను వచ్చే ముందే నాకు లేట్ కావడానికి కారణం ఏంటంటే, జీవన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్ నేను చూసిన. ఈరోజు నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ పారా నంబర్ 18 ఒకసారి జీవన్ రెడ్డి గారు చూసి ప్రెస్ మీట్ పెడితే బాగుండేది. మరి అందులో నీట్గా కమిషన్ అనేది సుపీరియరు, అది ఏ డిసిజన్ తీసుకున్న ఫైనలు, అవసరమైతే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసుకునే పవర్స్ కూడా దానికి ఉంటాయి, ఇంకా ఏమన్నా చేర్పులు మార్పులు చేసుకునే పవర్స్ కూడా దానికి ఉంటాయి అని చెప్పేసి ఆ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మరి మొన్న 1:25 అని చెప్పేసి వాళ్ళు గ్రూప్ 1 పెట్టుకున్నారు. మొన్న రిజల్ట్స్ అప్పుడు 1:100 అని చెప్పి జస్ట్ 2 days బ్యాక్ కొత్త వచ్చిన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండ్రు. కానీ ఇక్కడికంటే అది అక్కడ ఒక రాజ్యాంగం నడుస్తుంది, ఇక్కడ ఒక రాజ్యాంగం నడుస్తుందా? ఇక్కడ 1:50 అని పిలిచినప్పుడు ఇదే బట్టి విక్రమార్క గారు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో మరి 1:50 అనేది ఇస్తుందంట మీరు, కానీ 1:100 పిలవాలి ఎందుకంటే చాలా రోజులకు నోటిఫికేషన్ పడ్డాయని బాజాబ్తా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే బట్టి విక్రమార్క గారు అవగాహన లేకుండా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా జీవన్ రెడ్డి గారు అంటుండ్రా? బట్టి విక్రమార్క కంటే నాకు ఎక్కువ తెలుసు అని జీవన్ రెడ్డి గారు అంటుండ్రా అనేది మీరు లోపల చర్చించుకొని మీరు బయట వచ్చి మళ్ళీసారి స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఆనాడు మనం అందరం కూడా చూసినాం, రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయం, అది జాబ్ క్యాలెండరేనాయా, అది మేము ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్, డైరెక్ట్గా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ అయిపోయింది అని చెప్పి పేపర్లలో పెద్ద పెద్ద పేజీలలో యాడ్లు ఇచ్చిర్రు. అంటే ఆనాడు మీరు ఇచ్చిన యాడ్లు మీ బిజినెస్, మీ వ్యాపారం కొనసాగించడానికి మాత్రమే అని చెప్పి మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎలాగైతే వ్యాపారాలకు సంబంధించిన యాడ్లు ప్రకటనలు ఇచ్చుకుంటారో అలా మీ పార్టీ అధికారంలోకి రావడానికి మీరు ప్రకటనలు ఇచ్చుకున్నారు తప్ప
నిరుద్యోగులకు నిజంగా మీరు న్యాయం చేయాలనే ఆలోచన ఏ కోశాన కూడా మీకు లేదని అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ అడిగేది ఏది కూడా ఏదో రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఇప్పుడు మాకు ఓట్లు వేయమని చెప్పి అడగడానికి మేము రాలే. ఇక్కడ ప్రతి ఒక్క అంశం గ్రూప్ 1 అంశం గురించి 1:100 చేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు బట్టి విక్రమార్క గారు. గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి 2000 పోస్టులు మేము పెంచుతామని చెప్పి కేటీఆర్ గారు అనౌన్స్ చేస్తే 2100 పెంచుతామని చెప్పి హర్రాస్ పాట పాడినట్టు ఇదే రేవంత్ రెడ్డి గారు పాడారు. ఆనాడు అతని నోడుతో వచ్చినటువంటి మాట ఇవాళ ఫుల్ఫిల్ చేయమని చెప్పి నిరుద్యోగులు అడుగుతున్నారు. ప్రతి దానిలో అభ్యంతరాలు, వినేవాడు లేదు, అడిగేవాడు లేదు, దిక్కు లేదు. పోలీసు దాంట్లో అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ చైర్మన్ కలవాడు, గవర్నమెంట్ సీఎం కలవాడు, ఎవరికి చెప్పుకోవాలి? పోయి హోమ్ సెక్రటరీకి చెప్తే మాకు కూడా విన్నాడు అంటారు, డీజీపీకి చెప్తే ఆ చైర్మన్ మాకే కలవాడు, మాకే విన్నాడు అంటారు. అందుకే నిరుద్యోగుల తీవ్ర నిరాశ నిస్పృహ రాకముందే, నిరుద్యోగులందరూ తిరుగుబాటు చేయకముందే మీరు ప్రభుత్వం మేలుకొని, నిరుద్యోగుల వల్ల మీకు పదవులు వచ్చినాయి కాబట్టి అది ఆలోచించి మౌలికమైన మార్పు కోసం ఒక ఉద్యోగాలనే కాదు, పాలనా రంగం లోపల కూడా ఒక విశిష్టత, ఒక కొత్తదనం రావాలంటే యువత చాలామంది చదివి ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు గౌరవించి మా పోస్టులు మాకు ఇవ్వాలి. ఏపీపీఎస్లో మనం చైర్మన్ చెప్పాం, మీది రాజ్యాంగబద్ధమైన సంస్థ, మీరు ఓన్లీ ఇలా పోస్ట్ ఆఫీస్ కాదు, మీరు గవర్నమెంట్కి రాసి నిరుద్యోగుల పక్షాన డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట ఎంత వస్తే అంత భర్తీ చేయాలని చెప్పారు. అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులు ఎన్ని వస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల ఉద్యమానికి పూర్తి మద్దతు ఉంటుంది. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 24 జరిగే ర్యాలీకి పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.